పెద్ద ఫిలిం పెట్టి వాటి గుడ్డు పోతే పోతుంది అందుకని ఈ మాట్లాడాలా అసలు వచ్చారు చెప్పడానికి పెద్ద రాజవంశం మరి ఏంటమ్మా చూస్తున్నావు నేను ఇవాళ కొత్తగా ఏమన్నా కొడుతున్నానా రోజు కొట్టేదాగా కాకపోతే ఎప్పుడు నాటు సరుకు కొట్టేవాడిని ఇవాళ ఫారం సరుకు కొడుతున్నాను నా దగ్గర ఉంది నేను కొడుతున్నాను మధ్య ఎలికేటి ఎవరికి నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చారే ఆ కుక్కలకి నీ పెళ్లిని ఆర్భాటకం చేసి 10 మందిని పిలిచి బంతి భోజనం పెట్టి బంగారు నగలు ఎండి నగలు పట్టి మంచం బీరువా ఇచ్చి సంసారం చేసుకోవడానికి 2 బెడ్రూమ్లన్న బంగ్లా ఇచ్చినా కూడా సరిపోదట నా కొడుకులకి వాళ్ళకి కారు కావాలట కారు అయ్యో అయ్యో ఏంటి నా కొడుకుని తిట్టకూడదా వదిలేయన్నా వదిలేయాల ఎలా వదలమంటావు నువ్వు తల్లిలేని పిల్లవి నువ్వు బాధపడకమ్మా నీకు గొప్పింటి సంబంధం తెస్తాను నేనేం బాధపడ్డలేదు కానీ నువ్వు కలలు కంటూ గాలు మేళ్ల కట్టకో ఉండేది పూరి గుడిస అదే అద్దె కొంప చేసేది పాచి పని ప్రతిరోజు మందు కొట్టేసొచ్చి మనం ఏమిటో మన స్తోమత ఏమిటో మర్చిపోయి మాట్లాడుతున్నావు అయినా మనకెందుకు నాన్న ఇలాంటి పెద్ద పెద్ద ఆశలు ఏదో దేవుడిచ్చాడు దాంతో బాగా అడిగావు ఈ అద్దంలో నీ మొహాన్ని చూస్తూ అడగాల్సిన ప్రశ్నమ్మా ఇది చూడమ్మా మనకెందుకమ్మా ఈ పెద్దింటి సావాసాలు ఏదో భగవంతుడిచ్చిన దాంతో బతికించుకునేవాళ్ళం ఈ మాట నీతో సూటిగా అంటే నువ్వు తగులాడుకొస్తావు అందుకే మందు కొట్టినట్టు నటించాను నీకింకా పసితనం పోలేదు జీవితం అంటే ఆట కాదమ్మా నువ్వు అర్థం చేసుకోవట్లేదు ఈ రోజు నీ కంటికి ఆ నరసింహుడు ఆ ఇంటి పనివాడిలా కనిపించవచ్చు కానీ ఏ రోజుకైనా వాడు ఆ ఇంటికి కాబోయే అల్లుడమ్మా ఎందుకమ్మా ఆశలు పెట్టుకుంటావు చూసావా వాళ్ళ గురించి మాట్లాడితేనే రక్తం కలగూసావు ఇక వాళ్ళతో సరితూగాలనుకుంటే ఏం జరుగుతుందో నీకు వేరే చెప్పనక్కర్లేదు ఒక కన్న తండ్రిగా చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం ఏంటి ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు ఎవరు వస్తున్నారు ప్రమాదం స్వామి వస్తున్నాడని నేను అనుకుంటున్నాను జైలుకి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అయింది జైలు అంటూ ఉండదురా ఏమన్నాయా ఆయనకి రాడమ్మా ఈ సన్నాసినప్పుడు ఆ సన్యాసాలు మిమ్మల్ని ఇల్లు శుభ్రం చేయమంటే పని చేయకుండా బాగా కాని కొడుతున్నారా ఏ విజయ నేను పువ్వులు మార్చమని చెప్పాను కదా అందుకే మన అలగకుండా పెడుతున్నాను చిన్నమ్మా ఏంటమ్మా అడిగానని తప్పుగా అనుకోకండి ఎవరు వస్తున్నారో చెప్పండి అది ఎవరు అది ఎవరు వచ్చినప్పుడు చూసుకో గోడ మీద బొమ్మ సత్తయ్య? బొమ్మ ఏంటమ్మా నేను స్నానం చేసి వచ్చేలాగా ఈ ఫిష్ ట్యాంక్ లోని నీళ్ళని మార్చి సత్తయ్య ఏంటమ్మా ఎందుకు కొట్టారమ్మా దీన్ని పగలు కొడితే నేను కొడతాను కదా అవును ఇప్పుడు కొట్టింది కనుక పగలు కొట్టావుగా అందుకే వచ్చేసారు దిగండి ఇదే ఇల్లు ఎలా ఉంది బాగుందా బ్యూటిఫుల్ అవును విదేశాల చదువు మీకు ఇదంతా సర్వసాధారణం అనుకోండి ఈవిడే అత్త మీకేనండి మీ కాబోయే అత్తగారు అండి ఏదైనా చూస్తూ నిలబడిపోయారు బయట నుంచి చెప్పి మాట్లాడితే బాగుంటుందా రండి లోపలండి ఇదే శకుంతల హాయ్ రండి విజయ చిన్నక్కడ స్నానం చేయడానికి వెళ్ళారంట వచ్చేస్తారు మీరండి కూర్చోండి కూర్చోండి ఈయన మావయ్య కాదు వీరికి నీ కాబోయే మావగారు నమస్కారం పెట్టండి హలో ఏంటో అవుతున్నావు అయ్యా ఈయన చిన్నమ్మగారిని చేసుకోబోయేవారు నీ కాబోయే అల్లుడు చిన్నమ్మ ఈయన విదేశాల్లో ఒకే కాలేజీలో కలిసిమెలిసి చదువుకున్నారట మంచి ఆస్తుపరులు అడ్రస్ తెలియక తిరుగుతుంటే నేనే ఇంటికి తీసుకొచ్చాను వచ్చేదాన్ని కొబ్బరి బండాలు కొట్టించానట కొబ్బరి బండాలు కొట్టించినందుకు కూలి ఇస్తాన్నారు కూలి వద్దంటే కూలికి బదులుగా ఈ కూలింగ్ చేసి ఇచ్చారు ఎలా ఉంది బాగుందా కూర్చోండి సార్ ఐఎమ్ రాజా మీది ఊరేనా నో ఐ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ వెల్ అంకుల్ యువర్ హౌస్ ఇస్ సో బ్యూటిఫుల్ పిచ్చి పని నీకు అసలు బుద్ధిందా లేదే లేదు నీకు నా కూతురు ఇవ్వాలనుకుంటుంటే నువ్వు వేరే పెళ్లి కొడుకుని తీసుకొస్తావా అదే వీధి అంటే తాను ఒకటి తెలిస్తే దైవడు తెలుస్తుందంటారు చూసావా అదే ఇది ఆ రోజు నువ్వు నన్ను అల్లుడు పిలిస్తే నేను ఎవరని చూశాను కదా అప్పుడు రావాల్సిన అల్లుడు ఈ రోజు వచ్చాడు అంతే ఎక్కడికి వెళ్తున్నావు చిన్నమంది తింటానుక ఇప్పుడు తిట్టి ఏం ప్రయోజనం వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇలా చూడక నీకు మావికి తెలియకుండా విదేశంలో పెళ్లి చేసుకోకుండా మీ ఇద్దరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారే ఆ విషయానికి మనం సంతోషపడాలి
నా అల్లుడు నువ్వే కావాలనుకున్నాను. నువ్వు నన్ను అనుకున్నావు సరే, కానీ చిన్నమ్మ మనసులో ఎవరున్నారో ఇప్పుడు తెలిసిపోయింది కదా. దాన్ని నువ్వే చేసుకోవాలిరా. అత నేను చేసుకోవడం ఏమిటత? చిన్నమ్మకి నాకు పొత్తు ఏమిటి? అటు చూడు. అండ్ దట్స్ వే ఐ కేమ్ 1 వీక్ ఇన్ అడ్వాన్స్. ఆయన కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఆయన అందం ఏంటి, నా అందం ఏమిటి? ఆయన అంతస్తు ఏమిటి, నా అంతస్తు ఏమిటి? ఆయన చదువు ఏంటి, నా చదువు ఏంటి? నాకెక్కడ చదువు ఉంది? నేను బడికే వెళ్ళాను కదా. నన్ను వదిలేయి. అటు చూడు. మావయ్యకి ఇంగ్లీష్ తెలియక ఎలా తడబడుతున్నాడో చూడు. రే అల్లుడి గారికి మర్యాదలు చూడండి రా. ఇదిగో వస్తున్నాయా, అత్తే నన్ను వదలంటోంది. ఇలా చూడతా, నాకు నువ్వు నీ కూతురు 2 కళ్ళు లాంటి వాడు. ఏ ఒక్కరు కంటతడి పెట్టినా నా మనసు తట్టుకోలేదు. నువ్వు చిన్న తిట్టావు అనుకో, నేను ఇల్లు వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను? నాకెవరున్నారని ఇక్కడ ఉండి నీతో మాట్లాడను. అర్థమైందా? ఆగవయ్యా, ఎందుకయ్యా నటిస్తున్నావు? నువ్వు పైకి గలగలా మాట్లాడుతున్నా లోపల బాధపడుతున్నావు అని నాకు తెలుసు. తీవయ్య కళ్ళద్దాను, తీవయ్యా. నీళ్ళొచ్చాయా? కళ్ళల్లో తెలియకపోయినా నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. నాకు అలాంటిదేం లేదులే. కూల్ డ్రింక్స్ రెడీయా? ఈ ఊళ్ళో సగం ఆస్తి మందే. హాయ్ రాజా, రెడీ టు కమ్. హాయ్, జస్ట్ నౌ. డాడీ. చిన్నమ్మా, మీరేం తడపడకండి. ఈయన అల్లుడు గారని అందరితో చెప్పేశాను. మీరు కూల్ డ్రింక్స్ తీసుకోండి. పచ్చ రంగు. సార్ ఇంటికి వచ్చారుగా. నరసుడు కంటే వీడికి ఏం ఎక్కువ? చిన్నమ్మా, మీరు ఒకటి తీసుకోండి. చిన్నమ్మా, అల్లుడు గారు ఇంగ్లీష్ ఎరగదీస్తున్నారు తెలుసా? టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుగా ఉంది. అరే, పెళ్లి కూతురికి సిగ్గేస్తోందండి. మీరు కూడా తీసుకోండి. మీకు పసుపు రంగు శుభకార్యం కదా. థ్యాంక్స్. నేను ఎలా చెప్పాలని భయపడ్డాను. నువ్వెవరి మనసు నొప్పించకుండా కొండ బద్దలు కొన్నాడు చెప్పావు. ఇప్పుడు బద్దలు కొడతాను. అదే ఇందాకే కొట్టారు కదా. ఇట్రా, రా అన్నారుగా. అవును, ఏంటి వేళ పడలేకుండా గుడికి వచ్చావు? పెళ్లిడికి వచ్చిన పిల్ల నలుగురితో కలిసి రావాలి, ఒంటరిగా రాకూడదు. సీక్రెట్ పడటంలా? అవును, దేవుని దండం పెట్టుకోవడానికి అంత అవసరం ఏమొచ్చింది? దండం పెట్టుకోవడానికి రాలేదు, కడిగేద్దామని వచ్చాను. ఎవరిని? దేవుణ్ణి. ఎందుకని? నేను ఆశపడింది నాకు దక్కనివ్వకుండా నా మనసు బాధ పెట్టాడు, పర్వాలేదు. కానీ ఎదుటి వాళ్ళకైనా ఆశపడింది దక్కనివ్వాలిగా, అది లేదు. అందుకే నాకు చివాట్లు పెట్టేసి వస్తున్నాను. నువ్వేమైనా ఆశపడ్డావు, ఎదుటి వాళ్ళు ఏమైనా ఆశపడ్డారు? ఊరుకోయా. సరే, నువ్వు ఆ ఇంటికి యజమాని కావాల్సింది, ఇంకా పాలేరులాగే పడున్నావు. పోవే వెర్రి మొహమా. అతను నల్లుడు అని పిలిచింది, సంతోషపడ్డాను. తన కూతురిని చేసుకోమంది, సరే పెద్దింటాలు నవ్వుతున్నాను కదా అని ఆశపడ్డాను. నాకు అప్పుడే తెలుసు అది ఒట్టి కళ అని. నేనెవరిని మనసారా ఇష్టపడలేదు, నాకందుకు టైము లేదు. తలకు మించిన పనులున్నాయి. నాలాంటి పేదవాడికి మన జాతిలోనే ఏ ఎంకై కుదురు సుబ్బయ్య కుదురు దొరకకుండా పోతుందా? అప్ప ఏదో ఒక పని పిల్లని చూసి చేసుకోరా అంటే చేసుకుంటాను. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? బయలుదేరు. ఎవరికి తెలుసు, నేనన్నా ఆ పని పిల్ల నువ్వైనా కావచ్చు. మన్మథ మొలక అలకెందుకే అందగాడా నా చిందురుడా నీ కౌగిలిలో కులికేందుకే నువ్వంటే చాలమ్మా నే బతికేందుకు ఆనింగి సాక్షిగా నేల సాక్షిగా 3 ముళ్ళు
కొంపులున్న హంపి శిల్పం మొగ్గ విచ్చుకున్న లేత పుష్పం నీవే నోయమ్మా నా అల్లరి బుల్లమ్మా పాలకుంట పిల్ల కన్నె పూల పాను చేసి ఉన్న ఇల్లు మత్తుగా వేస్తుంది తొలిపోజపురం వందే చెయ్యేస్తే అందాలే కందేనే చిన్నదానా ఒక్కసారి నా పట్టు మరిగితే వదిలి పెట్టవమ్మా వన్నెలొలికి పూరామ చిలక మన్మథ మొలక అలకెందుకే స్వచ్ఛమైన పువ్వే అచ్చ తెలుగు అందమైన నవ్వే కావాలంటుంటే నీ కాడని అంటానా పరుపేస్తే పొదరింటా పండిస్తా నీ పంట వన్నెలొలికి గోరామ చిలక మన్మథ మొలక అలకెందుకే చాలన్నా నే బతికేందుకు ఆలింగి సాక్షిగా నేల సాక్షిగా మూడు ముళ్ళు వేస్తా చాచి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి